ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో ప్లాన్ వచ్చేసి ఇక్కడ ఇంటి దగ్గరే తినేసి ఫస్ట్ ఆటో, తర్వాత మెట్రో, అప్పుడు కాపాన్ పార్క్ వెళ్ళాక మాట్లాడదు. తినడం అయిపోయింది. సో ఇప్పుడు టువర్డ్స్ మెట్రో ఆటోలో ఉన్నాం. ఈ ఎండ మండిపోతుంది బాబోయ్. ఈ ఎండలో కప్పన్ పార్క్ ప్లాన్ చేసిన నరికేయాలి. ఓకే, ఫైనల్లీ రీచ్ ద మెట్రో స్టేషన్. ఇక్కడ ఎక్కడ ఉంటారు ఫ్రెండ్స్? మెట్రో ఇదే మెట్రో స్టేషన్. సారీ, బైపనల్లి మెట్రో స్టేషన్. కఫన్ పార్క్ వచ్చాం ఫైనల్గా. ఐ మీన్ మెట్రో స్టేషన్కి వచ్చాం. సో మెట్రో నుంచి బయటికి రాగానే ఇలా ఒక పెద్ద జట్ట మోడల్ అయితే ఉంది. సో అదైతే ఎంట్రన్స్ అనమాట. లెట్స్ గో. తినడానికి అయితే ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎంట్రన్స్ దగ్గర. సో హార్స్ రైడ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ హార్స్ ఉంది ఫ్రెండ్స్. తెలిసిందిగా రైడ్ ఎలా ఉంటుందో. ఫస్ట్ చేయాల్సిన పని అయితే ఇంతమంది జనాల్లో ఏదో ఒక మంచి చెట్టు చూసుకుని కూర్చోవడం. సో లెట్స్ గో ఫర్. ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. చెట్టు ఎత్తుకోవడానికి వెళ్దాం, అది నేను చెప్పబోయేది. ఇంకా ఎంత దూరం అమ్మా? వస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, సోకులు ఎక్కువ వీడికి. సో గ్లాడ్. కాబోయే ఇన్స్టా చొక్క ఫ్రెండ్స్ ఈవిడ. అక్కడ ఈగలు ఉందో, అయ్యో పోయిందేటి. అసలు ఏం చేద్దాం అనుకుంటుందో కూడా తెలియట్లేదు. ఇలా ఇష్టం వచ్చినట్టు పడుతుందో లేస్తుందో చూద్దాం. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. కుదిరితే అవుట్పుట్ ఏంటో చూసి స్క్రీన్ మీద వేస్తాను. ఎలా వచ్చిందో చూద్దాం. ఏముంది ఏముంది?
ఇప్పుడైతే వయా రోజ్ గార్డెన్ సైకిల్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము సైకిల్ తీసుకోవడానికి. సో ఇక్కడైతే చాలామంది సైకిల్స్ తొక్కుతున్నారు, మాకు కూడా తొక్కాలనిపిస్తుంది అందుకే. ఇంతకీ ఇవాళ బ్లాగ్ నేను ఎందుకు చేస్తానని అనుకుంటే ఎవరైనా, సో శ్రావస్కి నాకు గొడవ అయింది, చిన్న గొడవ. శ్రావస్ బ్లాగ్ నాకు నచ్చట్లేదని నేను, అసలు నువ్వు అసలు ఏది చేయట్లేదు నువ్వు, నీకేం తెలుసు లాగింగ్ గురించి అని శ్రావస్. సో అందుకనే ఈ బ్లాగ్ మొత్తం నేనే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ బ్లాగ్ బాగుందో ముందు బ్లాగులు బాగున్నాయో మీరే కామెంట్లో చెప్పండి. ఈ అన్న ఎవరో స్కేట్ బోర్డ్ తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రోజ్ గార్డెన్కి ఎటు వెళ్ళాలబ్బా, ఇటు ఎటు వెళ్ళాలా ఇంకా. ఏ నైస్, ఫ్యామిలీ మొత్తం స్కేట్ చేస్తున్నారు. మళ్ళీ అండ్ పెరిగిపోయింది ఫ్రెండ్స్. ఇది లైబ్రరీ, స్టేట్ లైబ్రరీ అనుకుంటా ఇది. సో యా, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. ఇక్కడ మేము మరి దీనికైనా ఫీజు ఉంటుందో లేదో డీటెయిల్స్ అయితే తెలియదు, చూసి డిస్క్రిప్షన్లో పెడతాను. సో స్టేట్ లైబ్రరీ ఎదురుగానే రోజ్ గార్డెన్ అయితే ఉంది, కాకపోతే ఇక్కడ నాకు రోజ్ పూలు అయితే కనిపించట్లేదు, మొత్తం ఎండిపోయి ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి అంతే. సో సమ్మర్ ఈజ్ నాట్ ద రైట్ టైమ్ టు సీ రోజెస్ ఎట్ రోజ్ గార్డెన్. సో మన ఆంటీ గారు అయితే ఇక్కడే ఉన్నారు. కోపాలు ఒకటి. సో ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాలు ఎంతో నడిచాం. ఇప్పుడు ఈ సైకిల్ పాయింట్ ఉన్న ఎంట్రన్స్ దగ్గరికి అయితే వస్తున్నాం అనమాట. సో ఇక్కడ కూడా బాగుంది, లెఫ్ట్ సైడ్. పట్టించుకోకండి ఆంటీ కవర్లు. సో ఆ ఎంట్రన్స్ దగ్గరలో సైకిల్ పాయింట్ చూపించింది మ్యాప్లో. సో అక్కడికైతే వెళ్తున్నాం ప్రజెంట్. వెళ్ళాక సైకిల్ తీసుకుని చూపిస్తాను. ఫైనల్లీ సైకిల్స్ అయితే తీసుకున్నాము. సైకిల్ తీసుకోవడానికి ఆధార్ కార్డ్ కావాలి ఖచ్చితంగా. హార్డ్ కాపీ ఉంటే బెటర్. సాఫ్ట్ కాపీ అయితే కొంచెం పెట్టుకుని ఫోన్ నెంబర్ ఇచ్చాడు వాట్సాప్ చేయమని. సో క్లోజింగ్ టైం వచ్చి 4:50, ఓపెనింగ్ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4:50 వరకు ఉంటాయి. సో అంటే లాస్ట్ 3:50కి తీసుకోవాలి సైకిల్. అది 3:50 తర్వాత ఇంకెవరు అనుకుంటా, ఎందుకంటే 1 hour టైం స్లాట్ లాగా. నెక్స్ట్ ఇంకేముంది చెప్పడానికి, అంటే 50 per hour చెప్పాను. 50 ప్రస్తుతానికి అడగలేదు, రిటర్న్ ఇచ్చినప్పుడు ఎంత టైం దొరికేమనే దాన్ని బట్టి అమౌంట్ అడుగుతారు అన్నమాట. సో అక్కడ చూడటం నేను చూశాను, 50 per hour ఉంది అంతే. సో వెళ్ళేటప్పుడు అడుగుతారు, అప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో దట్స్ అ ర్యాప్. సైకిల్స్ ఇప్పుడే ఇచ్చేసాము, అంటే వెనకాల ఉంది కదా అక్కడే సైకిల్స్ పాయింట్ అనమాట. సో 100 rupees అయింది, కరెక్ట్గా 1 hour తీసుకున్నాము, 100 rupees అయింది. గుడ్. మధ్యలో సైజ్ స్కేటింగ్ కమ్యూనిటీ ఉన్నారు, కొంతమంది డ్యాన్స్లు వేస్తున్నారు, రీల్స్ చేసుకుంటున్నారు చాలామంది రోడ్డు మధ్యలో. నెక్స్ట్ అంతే. సో ఇవాళకైతే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యాక్చువల్గా నేను లైబ్రరీలోకి వెళ్దాం అనుకుంటున్నాను. లైబ్రరీ అండ్ ఇంకోటి ఏంటి, ఇంకేమున్నాయి ఇక్కడ, ఎక్వేరియం ఒకటి సరదాగా చూడాలనుకుంటే చూడచ్చు. దీనికన్నా అది స్నో వరల్డ్ దగ్గర ఉన్న ఎక్వేరియం అయితే బెటర్, ఎక్వేరియం ప్యారడైజ్ అదైతే బెటర్ దీనికన్నా. బట్ ఒకసారి ఏదో సరదాగా లోపల ఏముందో చూసి వద్దామని అంతే.
లైబ్రరీ అయితే నా మెయిన్ గోల్ నెక్స్ట్ టైం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ చెప్పు. సో ఇంటికి వెళ్ళడానికి ఆటో అయితే ఎక్కేసాం అండ్ నిజస్వరూపం బయట పెట్టుకున్నాం. వెంటనే ఆటో ఎక్కగానే మురికి వచ్చింది. ఆటో ఎక్కగానే ఇంటికి వచ్చాం ఫీలింగ్తో అది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పు.